నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి డిసెంబర్ మాసం మొదలైపోయింది. అవును. ఈ నెలలో మన డిసెంబర్ నెలలోని ఏ ఏ పండగలు అలానే ఏ ఏ మాసాలు ఉన్నాయంటారు? అలానే వాటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని ప్రశ్న భార్గవి. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చక్కని కార్యక్రమము డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం తెలియజేస్తూ, భార్గవి అడిగినటువంటి ప్రశ్న, డిసెంబర్ మాసంలో మనకు 2 మాసాలు కలిసి వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, తెలుగు మాసాలలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి 19 రోజులు మార్గశీర్ష మాసం, తర్వాత ఒక 11 రోజులు ఏదైతే ఉందో మనకు పౌష్యమాసం, పుష్యమాసం. ఈ 2 కూడా కలిసి వస్తున్నటువంటి మాసం ఆంగ్ల మాసం డిసెంబర్. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు అంటే మాఘమాసంలో వస్తున్నటువంటి పండుగలు చూసినప్పుడు భార్గవి, ఇదే మాసంలో 17వ తేదీ నుంచి ధనుర్మాసం అని చెప్పేసి వస్తూ ఉంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చల్లటి నీళ్లను స్నానం చేసి అలనాడు గోదాదేవి రంగనాథ స్వామికి పూలమాల కైంకర్యం చేసి రంగనాథ స్వామిలోనే లీనమైపోయినటువంటి తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలను గోపికలంతా కూడా పాడుతూ, ప్రతిరోజు ఈ గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు. అతడు ప్రతిరోజు దండలు అల్లుతూ రంగనాథ స్వామికి వేసేవాడు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ప్రతిరోజు ఆ దండను ఈ గోదాదేవి అయితే ఉన్నదో ఆమెకే కోదే అని పేరు. ఈ గోదాదేవి ఏం చేసేది, తండ్రికి తెలియకుండా తన యొక్క మెడలో ధరించుకొని అద్దంలో చూసుకున్న తర్వాత మురిసిపోయేది. అంటే ఆమె చిన్నప్పటి నుండే రంగనాథ స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. ఆ పాపం తండ్రికి తెలియదు. రోజు తీసుకెళ్ళి ధరించినటువంటి దండనే ఆ రంగనాథ స్వామికి వేసేవాడు. ఒకరోజు ధరింపజేసేటప్పుడు స్వామికి ఒక కేశం వస్తుంది, వెంట్రిక. ఈ వెంట్రిక ఎక్కడిదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు గోదాదేవి చెప్తూ ఉంటుంది. అట్లా భక్తి పారవశ్యంతో ఆమె చుట్టూ ప్రతిరోజు 30 మంది గోపికలు రోజుకొక్క పాశురం చొప్పున వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగ చాలా జరుపుతారు. అది ఆ 30 పాశురాలలో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు కూడా గ్రహస్థితి బాగా అవుతుంది. ఇది 2వ పండుగ. తర్వాత 3వదమ్మ, ఇదే మనకు డిసెంబర్ మాసంలో 30వ తేదీన పశ్యన్నిముష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతు. ఉత్తర ద్వారం గుండా శ్రీరంగము, తిరుమల వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలి. ఉదయాత్ పూర్వమే 3 కోట్ల మంది 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకునే రోజే 3 కోట్ల దేవతల యొక్క దర్శనం, 3 ఏకాదశి అని చెప్పేసి ఇదొక పర్వం. అయితే ఈ రోజు నాడు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకు శని భగవానుడు కానీ, గురుగ్రహం కానీ, రాహుకేతువులు కానీ ఏవైతే అనుకూలంగా లేవో అవన్నిటికి కూడా స్వామి యొక్క మనకు ఆశీర్వచనం అందించబడుతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈ 3 పండుగలు మనకు డిసెంబర్ మాసములో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. మన ప్రేక్షకులంతా కూడా, చూసే వాళ్ళందరికీ కూడా వీటిని తప్పకుండా పాటించండి. గ్రహ లోపాలు ఏవైనా ఉన్నా కూడా కలియుగంలో నామ సంకీర్తనం, దైవ దర్శనం, నదీ స్నానం, ఈ 3 చేస్తే గ్రహదోషాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అది మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయం అమ్మా. గురుగారు, 2025 డిసెంబర్ నెలలోని మన 5వ రాశి అయిన సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారండి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. భార్గవి అడిగినటువంటి ప్రశ్న, 5వ రాశి అయినటువంటి సింహరాశికి డిసెంబర్ మాసంలో గ్రహస్థితి ఎట్లా ఉంది, ఏ పనులు చేయొద్దు, ఎట్లా ఈ మాసాన్ని మరి చూడాలనే విషయాన్ని అడుగుతూ ఉంది. సింహరాశి వారికి
సూర్యుడు అననుకూలంగా ఉన్నాడు. 4-5 స్థానాలలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం, అంటే యాక్సిడెంట్ల ద్వారా ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బోన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా వీరికి కనబడుతూ ఉన్నాయి. తర్వాత వీరికి కుజగ్రహాన్ని చూసినప్పుడు అర్ధాష్టమ కుజుడు, అంటే 4వ స్థానంలో కుజగ్రహం ఉంది. అంటే కుజగ్రహం కూడా అనుకూలంగా లేదు. అనుకోనటువంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కూడా వీరికి, రాత్రి ప్రయాణాలు చేయకపోవడం మంచిది వీళ్ళు. తర్వాత వీరికి బుధగ్రహాన్ని చూసినప్పుడు 5వ స్థానంలో మధ్యమమైనటువంటి ఫలితం బుధుడు కూడా. తర్వాత వీరికి గురుగ్రహాన్ని చూసినప్పుడు సింహరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. పై గ్రహాలన్నీ మంచిగా లేకున్నా కూడా 11వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వారికి విజయావకాశాలు ఉంటాయి. కానీ శ్రమ బాగా పడాలి, ఎందుకంటే ఆరోగ్యం సహకరించదు, కానీ గురుబలం మాత్రం బాగా ఉంది. తర్వాత వీరికి మరొకటి ఏమిటంటే, వీరి శనిని చూసినప్పుడు శుక్రగ్రహం 4వ స్థానంలో ఉంది, 5వ స్థానం ఉంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, అంటే కుటుంబ వాతావరణం చాలా వైభవంగా ఉంటుంది. కుటుంబంలో గత కొద్ది రోజులుగా ఎవరైతే వీళ్ళ యొక్క పిల్లలు వినరో కొన్ని విషయాలు, వాళ్ళు వినే అవకాశం డిసెంబర్ మాసంలో వస్తుంది. అంటే వివాహ విషయంలో కావచ్చు, విదేశీ గమన విషయాలలో కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు, వీళ్ళు వినే అవకాశం ఉంది. అయితే వీళ్ళకు ఒకటే ఏమిటంటే, సింహరాశి వారికి 8వ స్థానంలో శని అష్ట కష్టాలు పెడుతూ ఉంటాడు. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా హృదయానికి సంబంధించిన, తర్వాత నరుకు సంబంధించినటువంటి వ్యాధులు, మానసిక పరమైనటువంటి చింత వీరిని బాధిస్తూ ఉంటుంది. తర్వాత వీరికి రాహు కేతువు 7-1 స్థానంలో కనబడుతున్నారు. అంటే రాహు కేతువులు కూడా అననుకూలంగానే ఉన్నారు. నరదృష్టి ఎక్కువనే, అన్ని ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ నెమ్మదిగా పనిచేసుకోవడం, ఎదుటి వాళ్లతో గొడవ పడకుండా ఉండడం వీరికి శ్రేయస్కరం. తర్వాత వీరు దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శ్రేయస్కరం. ఓకే గురుగారు, 5వ రాశి అయిన సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.